ప్రైజ్ లార్డ్ ఎవరీవన్. ఈ సాయంకాల సమయంలో మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. ఈ సాయంకాల సమయంలో మరి శుక్రవారం దిన ప్రత్యేకమైన ప్రార్థన చేసుకుందాం. మీ అవసరతల నిమిత్తం, మీ అక్కర్ల కోసం, అనారోగ్యాల నిమిత్తం, అలాగే ఎవరైనా నా జీవితం ఒంటరి, నేనేం సాధించలేకపోతున్నాను, ఉద్యోగాల కోసం, వివాహాల కోసం, పిల్లల కోసం, అలాగే ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు, ఒంటరితనము, వీటన్నిటి కోసం ఈ సమయంలో ప్రార్థన చేద్దాం. కానీ నీ జీవితంలో ఈ ప్రార్థన చేసేటప్పుడు ఒక్కటే ఉండాలి ప్రియ సహోదరి, నమ్మకం. ఆయన అంటున్నాడు, నమ్మిక మాత్రం ఉంచమంటున్నాడు. నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఈరోజు నువ్వు నమ్ముచున్నావా? నువ్వు నమ్మినట్టయితే దేవుడు ద్వారం తెరవబోతున్నాడు. నీ సమస్య పరిష్కరింపబడుతుంది. నీ అనారోగ్యం స్వస్థత పడుచున్నావు. నీ ఇబ్బందుల నుండి విడుదల ఇవ్వబోతున్నాడు. ఈ సమయం దేని నుంచి బాధపడకు. దేవుడు నీతో నాతో మాట్లాడబోతున్నాడు. ఈ సమయం ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, 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 స్తోత్రం. వేవేల తుతులతో కొన్ని ఆడబడుతున్న మా యేసయ్యకే స్తోత్రాలు. ఈ వీడియో ఎవరెవరు చూస్తున్నారో ప్రభా, వారు ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసి నీ హస్తాలకు అప్పచెప్తున్నారు. వారు ఏమి యోచిస్తున్నారు, వారు ఏమి ఆశ కలిగి ఉన్నారో దాన్ని యేసు నామములో విడుదల చెందును గాక. మరి ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతున్నాడైతే, గత కొన్ని సంవత్సరాల నుండి ఇబ్బంది పడుతుంది, దాన్ని యేసు నామములో కమెంట్ ద నేమ్ ఆఫ్ జీసస్, టచ్ దెమ్, ముట్టండి తండ్రి, స్వస్థపరచండి యేసయ్య, సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి. ఎవరైనా ఉద్యోగాల నిమిత్తం ప్రభావ ఇబ్బంది పడుతున్నట్టయితే మంచి ఉద్యోగాలు దయచేయండి. అలాగే ప్రభా టీచర్స్, లాయర్స్, డాక్టర్స్, ఇంజనీర్స్, అలాగే ఈ చిన్న చిన్న పనులు చేస్తున్నారు, ఎవరు ఏ పనులు చేస్తున్నా, ఈ వీడియో ఎవరెవరు ఏ వృత్తిలో ఉన్నా వారికి అభివృద్ధిని దయచేయండి. ఆర్థిక సమస్యలను విడుదల దయచేయండి. అప్పులు బాధలను విడుదల దయచేయండి. గృహం లేని వారికి గృహం అనుగ్రహించండి. బిడ్డలు లేని వారికి బిడ్డలు ఇవ్వండి తండ్రి. భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నట్టు సమాధానపరచండి. అలాగే ప్రభా ఎవరెవరు ఏ ఇబ్బందులతో వెళ్తున్నారో వారికి నీ హస్తాన్ని ఇవ్వండి. హాస్పిటల్స్లో ఎవరైనా ప్రభా ఇబ్బంది పడుచున్నట్టు వారికి నీ హస్తాన్ని ఇవ్వండి. ఎవరైనా ప్రభా ఇబ్బందుల్లో ప్రమాదాలు ఇరుక్కున్నట్టయితే ప్రభా వారికి నీ హస్తాన్ని ఇవ్వండి. సహాయం చేయండి తండ్రి. అలాగే తండ్రి ప్రభా ఎవరెవరు బిడ్డలు లేక బాధపడుతున్నారో యేసు నామములో గర్భాలు తెరవబడునుగా కానీ సెలవిస్తున్నాను యేసయ్య, సహాయం చేయండి. అలాగే ఇంకెవరెవరు ఏ సమస్యలతో కొట్టుమిట్లాడుచున్నారో, ఒంటరితనంతో ఉన్నట్టయితే యేసయ్య నాకున్నాడని ఒక ధైర్యాన్ని ఇవ్వండి. దేవా ప్రభా ఈ ప్రార్థన ఎవరెవరు వింటున్నారో వారిని, వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి, వారి ఔషధాలు అక్కర్లు ఎరిగిండి వాటి అన్నింటినీ అనుగ్రహించమని, మంచి ఆయుష్ ఆరోగ్యం అనుగ్రహించమని, అలాగే ఈ విధంగా ప్రార్థించడానికి ఇచ్చిన గొప్ప ధన్యతకే నీకే స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ ప్రార్థన ప్రతి ఒక్క ఆత్మతో తృప్తిపడి వారి జీవితాలు సఫలపరచుకున్నట్టుకు సహాయం చేయమని, అలాగే ప్రభు ఇచ్చిన గొప్ప అవకాశంకే నీకు వందనాలు చెల్లించుకుంటూ నజరుడైన పరిశుద్ధుడు యేసు నామమున అడిగి బ్రతిమలాడి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించి నడిపించిన గాక. మీ ప్రార్థన అవసరతలు ఉన్నట్టయితే కామెంట్ చేయండి, తప్పకుండా మీకోసం ప్రార్థన చేస్తాను.